కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని నీతి, స్వనీతి. ప్రియులరా, స్వనీతిమంతులు తరచూ ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. వారు తమను తాము యేసుతో పోల్చుకొని తమ గురించి చక్కగా అనుభూతి చెందరు. కనుక తమలో నమ్మకాన్ని ఉంచడానికి వారు నిత్యము తప్పులు చేసే ప్రజలతో తమను తాము పోల్చుకోవలసి వస్తుంది. ఇది ఇతరుల విలువను తగ్గించి హెచ్చించుకునే క్లిష్టమైన వైఖరిని ఇది పుట్టిస్తుంది. ప్రియులారా, స్వనీతి ద్వారా దేవుని దృష్టిలో ఎవరూ ఎన్నడూ నీతిమంతులుగా ఉండలేరు. క్రియలు ప్రజల సంబంధాల్లో ప్రయోజనాన్ని చేకూర్చి మన మీద అవకాశం కోసం చూసే సాతానుని నిరోధిస్తుంది. కానీ అవి మనలను దేవునితో సరిచేయలేవు. ప్రియులారా, మన కోసం యేసు ప్రభువారు చేసిన కార్యంలో ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన ఇచ్చే నీతి వరాన్ని పూర్తిగా స్వీకరించాలి. ఇది ఈ ఉపమానం చెప్పే సత్యం. 2 రకాల నీతులు ఉన్నాయి అనే విషయం అనేకులకు తెలియదు. ఒక రకపు నీతి మాత్రమే దేవునికి అంగీకారం. స్వంత పనితీరు మీద ఆధారపడిన స్వనీతి, యేసు పనితీరు మీద ఆధారపడిన దేవుని నీతి ఉన్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని ఉంచినప్పుడు వరముగా పొందుకొన్నదే దేవుని నీతి. కానీ అది నీవు చేసేది కాదు. దేవుడు ఆయన్ని మృతుల నుండి లేపాడు అని నమ్మి యేసు నీవే నా ప్రభువు అని చెప్పిన మరుక్షణమే పరిశుద్ధాత్ముడు నీ ఆత్మను మార్చి యేసు నీతిమంతునిగా ఉన్నట్లే నిన్ను నీతిమంతుని చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమంతా దేవుని ముందు నీకున్న సరైన నీతిని బట్టి, నీకున్న సరైన స్థితిని బట్టి ఉత్సహించండి. స్వనీతిని విడిచిపెడదాం. దైవనీతిని కలిగి ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో ఈ యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. దేవానికే వందనాలు, స్తోత్రాలు నాయన. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుకు వారికి దయచేయండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. గడిచిన కాలమంతా కూడా మీరు తోడై ఉన్నారు ప్రభు. రాబో దినాలు మరింత దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరు ఏ అక్కరతో ఉన్నారు, ప్రతి అక్కర నిశ్చితానుకూలముగా దయచేయండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును ఇవ్వండి. జ్ఞాపక శక్తిని దయచేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో ఇంకను వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.